శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय। మనం సాయి సన్నిధిలో రాధాకృష్ణ అయ్య గురించి 2 వారాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే సాయి సన్నిధిని సాయి సంస్థానంగా మార్చటంలో, అంతేకాకుండా ఆవిడ యొక్క సాధనా పటిమ, బాబా ఆవిడింటిని ఎందుకు శాల అనేవారో, అర్హులైన భక్తుల్ని, బలహీనతని జయించిన వాళ్ళని మాత్రమే ఆవిడ దగ్గరికి వెళ్ళి సాధన చేయమని ఎందుకు చెప్పేవారో, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే అంత చిన్న వయసులోనే ఆవిడ భర్తను కోల్పోయి తర్వాత జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడపాలని ఆ మార్గాన్ని ఎన్నుకొని ఆవిడ కృష్ణ భక్తులు అవటం వల్ల అంతగా జపిస్తూ కృష్ణనామాన్ని జపిస్తుండటం వల్ల ఆవిడ రాధాకృష్ణ అయ్యని ఆ పేరుతో పిలవటం అలవాటైపోయింది. బాబా దగ్గరికి వచ్చాక గమ్మత్తు నుండి బాబాకి ఎదురుపడిన సందర్భాలు తక్కువట. ఎప్పుడు ఆయన మసీదులో లేనప్పుడు ఆయనకి సేవలు చేస్తూ, అక్కడ కావాల్సినవి ఏర్పరుస్తూ, అందరినీ నిర్దేశించి, ఆదేశించి మొత్తానికి అక్కడ పనులన్నీ చేయించేదట. అట్లా చిన్నగా అందరూ కూడా ఆవిడ చెప్పిన మాటని గౌరవించి ఆవిడ చెప్పినట్లుగా చేసేవారట. మనం గత వారం అవస్థ గురించి తెలుసుకున్నాం. రేగేతో వచ్చినప్పుడు బాబా అవస్థని చూసి ఎవరి పిచ్చివాడు అన్నారు. ఎంత ఆశ్చర్యమో. మరి ఆయన జడ్జిగా రిటైర్ అయిన వాడు, సామాన్యుడు అంటే కాదు, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉన్నవాడు. మరి ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంత్రం తీసుకుంటాడు. నువ్వు అయితే మాత్రం మీ గురుత్వాన్ని స్వీకరించనంటాడు. ఇట్లా రకరకాలుగా మానసికంగా అతనున్న స్థితిని బట్టి బాబా ఏం చేశారు, బాగానే ఎవరి పిచ్చివాడు అన్నారు. అయితే అవస్థ వృత్తాంతంలో మనం గుర్తించవలసిన ముఖ్య అంశాలు 3 ఉన్నాయి. అతను ఒక వంక మహాత్ముల సాంగత్యం కోరుతూ ఉన్నాడు. మరో వంక వాళ్ళ ఎవరిని గురువుగా స్వీకరించడానికి అతని అహంకారం అడ్డు వచ్చింది. ఒక వంక అందరినీ ఆత్మజ్ఞానం కోరుతున్నాడు. మరో వంక సాక్షాత్కారం అవబోతుంటే భయపడి ఆ సాధన మానుకుంటున్నాడు. ఒక వంక షిరిడీ రావడం గురుద్రోహం అంటున్నాడు. మరో వంక తాను అర్పించిన పిండం బాబా స్వీకరిస్తే ఆయన తన గురువు ఒకటేనని నమ్ముతానంటున్నాడు. అంటే చూడండి, మనసు ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకనే మాస్టర్ గారు అంటారు, మనసు చాలా సున్నితమైంది. ఏదైనా కూడా ఒక్కసారిగా మనం దాన్ని ప్రభావితం చేయకూడదట, నిదానంగా అలవర్చుకుంటూ పోవాలి. అందుకని ఆ సున్నితత్వం కనుక దెబ్బతింటే ఏమవుతుందంటే పిచ్చి పట్టేయచ్చు కొంతమందికి అంటారు మాస్టర్ గారు. అందుకని ఇక్కడేమో బాబా దగ్గరికి రావడమే ద్రోహం అనుకుంటున్నాడు. అక్కడేమో ఆవిడ దగ్గర మంత్రం తీసుకున్నా కానీ నేను గురువు కాదంటున్నాడు. ఇక్కడికి వచ్చి నా గురుద్రోహం చేశానంటున్నాడు. మళ్ళీ ఇంత చేసి ఒక ముద్ద తీసుకొచ్చి ఇది కనుక ఆయన స్వీకరిస్తే, పైగా ఇంటికి ఎదురుగా పెట్టట్లా, ఆయన తీసుకొచ్చి దాన్ని కింద పెట్టి అది కనుక బాబా స్వీకరిస్తే తన గురువు బాబా ఒకటేనా నమ్ముతున్నాడు. అసలు తన గురువే లేదంటున్నాడు, మళ్ళీ తన గురువు అంతా గందరగోళంలో ఉన్నాడు అనమాట. అందుకని బాబా చూడండి ఎంతటివి సర్వజ్ఞుడు ఆయన, జరగబోయే ప్రతి ఒక్క విషయం తెలుసు. కానీ రేగేకి ఎవరినన్నా తనతో పాటు తీసుకొస్తే కానీ తృప్తి ఉండదని ఆ విషయం చెప్తూనే ఉన్నారు. అందుకని వీళ్ళిద్దరిని ఆ స్టేషన్లో అధికారి దించివేసినా కానీ మళ్ళీ ఇద్దరిని సైనికులు ఎక్కిస్తున్నా వీళ్ళిద్దరిని మాత్రమే దించవద్దని చెప్పి నేను చెప్పాను అతనితో అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరూ షిరిడి వచ్చేట్టుగా చేశారు. అంటే ఇంత గందరగోళం ఉన్నవాడిని చూస్తూ కూడా బాబాయ్ ఏం చేశారు, కేవలం ఎవరి పిచ్చివాడు అన్నారు, జరగబోయేదంతా ఆయనకి తెలుసు. పోనీ బాబా ఏమన్నారు, సరే అది తీసుకురా నేను స్వీకరిస్తానని అడిగినా కానీ అది బుద్ధ తీసుకుని వస్తే కింద పడింది. కానీ అది తీసుకున్నప్పుడు బాబా ఏమన్నారు, తీసుకురా నేను స్వీకరిస్తానన్నారు. అలా జరిగినా కూడా బాబా దుష్టుడైన మాంత్రికుడు అన్న భావం విడవలేకపోయాడు. ఒక వంక తన మొదటి గురువును కూడా అతడు గురువుగా అంగీకరించనన్న షరతు మీదే ఆమె దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. షిరిడీ రావడం గురుద్రోహమని తలచాడు. అందుకే అతడి గురించి బాబా పిచ్చివాడు అని మొదటి చెప్పారు. ఎంత అద్భుతం! బాబా అసలు జరగబోయే ప్రతి ఒక్కదాన్ని ఆయన సర్వజ్ఞత్వం చాటి చెప్తూ ఉంటుందన్నమాట. మనమైతే పిచ్చివాడిని చేస్తే కూడా రానియం, ఎందుకు వీటితో గోవాలనుకుంటాం. కానీ ఆయన ఎంత కరుణామయుడంటే, ఎందుకు అలా చేశారంటే అతని విషయంలో బాబా గురించి కూడా మనం గమనించవలసిన అంశం ఒకటి ఉన్నది. అతని పిచ్చితనం ఎలా ఉన్నా అతని విషయంలో బాబా ప్రవర్తించిన దాన్ని బట్టి, బాబా ఎలా ఉన్నారు దాన్ని బట్టి కూడా మనం గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. ఇంత చిక్కైన మనసు గల భక్తుని తమ చెంతకు తీసుకువచ్చి ఇంత గొడవ జరిపినందుకు మరొక గురువు అయితే రేగే ఆయలపై ఎంతో చికాకు పడేవారు.
ఏం పని పాట లేదా, మీకేదో చేయమంటే మీరు ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు, ఏంటి పిచ్చుకోవాలా అని. కానీ జరగబోయేది గొడవంతా మందుగా తెలిసినా కూడా రేగేపై సాయి కించెత్తు కూడా చికాకు పడలేదు. ఆయి ఇంత గొడవ జరుగుతూ ఉన్నా ఆయి పైన కానీ రేగేపై కానీ ఆయన కోపం పెంచుకోలేదు. వారిద్దరూ అవస్థకు భక్తి విశ్వాసాలు కలిగించాలని పడిన తాపత్రయానికి సాయి కూడా వారిపై దయతో దోహదం చేయాలని చూశారు. అవస్థ తెచ్చిన పిండాన్ని ఆయన అడిగి స్వీకరించి అతను కోరిన నిదర్శనం ఇచ్చారు. అది కేవలం ఆయి రేగేలను తృప్తిపరచడానికే. ఇతనికి భక్తి లేదు, ఇతనికి చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళు ఇతనికి ఏదో ఒక మేలు చేయాలని ఇక్కడ తీసుకొచ్చారు కనుక వీళ్ళు పడే తాపత్రయానికి వాళ్ళ కోసం బాబా వాళ్ళని తృప్తిపరచడం కోసం చేశారట. అతనికి ఎలాగూ పిచ్చి పట్టపోతుందని ఆయనకి ముందే తెలుసు. కాకుంటే వాళ్ళ సంకల్పం మంచిది కనుక ఆయన వాళ్ళని ఏమనలేదు. అంటే మనమైతే ఎట్లా ఉంటాం, బాబా అయితే ఎలా ఉన్నారు వాళ్ళ పట్ల. పై కారణాలంటి వల్ల సాటి సాయి భక్తులందరూ రాధాకృష్ణ ఆయన ఎంతగానో గౌరవించేవారు. ఆమె ఆంతర్యం అర్థం చేసుకొని కొద్దిమంది మాత్రం అతి నిరాడంబరులైన సాయి సన్నిధిలో ఆమె ఎంతో ఆడంబరం చేస్తున్నదని, సాయిని గురించి ప్రచారం చేయించి షిరిడీలో జనసమర్థం పెంచుతుందని ఆమెను విమర్శిస్తూ ఉండేవారు. అంటే ఎక్కువ మంది అంటే ఇప్పుడు మనకి ఒక పని చేస్తే 100% అందరూ దాన్ని ఒకే విధంగా స్వీకరిస్తారని లేదు. 90 మంది అందులో మంచి చూస్తే 10 మంది చెడన్న చూస్తారు, లేకపోతే అందులో లోపాలన్న ఎత్తుతారు. ఈవిడ కూడా ఇంత చేస్తూ ఉంటే అందులో అందరూ ఆవిడ ప్రశంసించేవారా అంటే కాదు. చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, లేకపోతే ఏమంటారు, ఆవిడదేంటి ఇక్కడ పెత్తనం అంతా వచ్చి ఏదో బాబా ఈ దగ్గర ఆవిడ పెత్తనం ఏంటి, ఆవిడ చెప్పినట్టుగా మేమెందుకు చేయాలి అని ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అందుకని అర్థం చేసుకునే వాళ్ళు ఇంత నిరాడంబరమైన ఆయన సన్నిధిని ఇంత ఆడంబరంగా చేస్తుందని సాయిని గురించి ప్రచారం చేయటం వలన షిరిడీలో జనసమర్థం ఎక్కువైపోయింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు, అంతకుముందు ప్రశాంతంగా ఉండేది షిరిడీ అని ఇట్లా విమర్శిస్తూ ఉండారు. సాధనలోని లోతుపాతులు ఆమెకు తెలిసినంతగా వాళ్ళకేం తెలుసు. అయితే ఆవిడ చేసిన దానివల్లే మనకి ఈ రోజులు 4 హారతలు. సాయంతటి ఆయన ఎప్పుడు నన్ను పూజించు అనలేదు, ఇలా పూజించాలో చెప్పలేదు. కేవలం ఆయన గురించి చింతన చేయమనే చెప్పింది. కానీ రోజు మనం గుర్తుపెట్టుకొని పూజ చేయటంలో ఆయన మనలాంటి సామాన్యుడు కాదు. ఇప్పుడు వాళ్ళకందరూ వస్తున్నారు, మసీదులో కూర్చుంటున్నారు. కానీ అతి చనువు వలన ఏమవుతుంది, 2 రోజుల తర్వాత మొదటి రోజు బాబా అక్కడ కూర్చున్నారంటారు, రెండో రోజు ఆ బాబా అక్కడ కూర్చున్నారంటారు. అది చనువు వస్తే ఏమొస్తుందంటే మనం ఆ విషయాన్ని తేలిక తీసుకుంటాం. అంటే వారు ఎంత మహనీయులో వారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించలేనంత స్థాయిలో ఉంటాం. అది మరపు రాకుండా ఉండేందుకు ఆయన బాబాకి సామూహిక పూజలు, 4 పూటల ఆరతులు జరిపించడం అనే దాన్ని ఆవిడ ప్రారంభించింది. ఎందుకు, అందరికీ మేలు జరగాలని. పైగా మాస్టర్ అంటున్నారు, అంతేకాదు అట్టి వారి హృదయాల్లో వారికి తెలియకుండానే ఒక బలహీనత తొంగి చూస్తుంది. ఇంకొకరిని, అందులోనూ సాటి మానవాకృతిని అందరూ పూజించడం మనలోని అహంకారం సహించలేదు. మన గురించి పొగిడినా, మన గురించి గొప్పగా చెప్పినా స్వీకరించగలం, మన క్లోజ్ ఫ్రెండే కావచ్చు. కానీ మన ముందు పక్కన వాళ్ళని పొగిడితే మన క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, ఇంకోటైనా సరే, దాన్ని మనం స్వీకరించలేము. మనలో ఉన్న బలహీనత అది. మరి అలాంటిది ఇంతమంది అంత గొప్పగా ఆవిడకి పొగుడుతూ ఉన్నా, లేకపోతే ప్రశంసిస్తూ ఉన్నా, మెచ్చుకుంటూ ఉన్నా, గౌరవిస్తూ ఉన్నా అందరూ సహించలేరు. ఎందుకని, ఏదో ఇంకొకటి అంత సింపుల్గా ఉండే ఆయన తీసుకొచ్చి బాబాని ఏం మార్చలేదు ఆవిడ. అక్కడ కావాల్సినవి ఏర్పరిచింది, బాబా యొక్క సన్నిధిని ఉపయోగించుకునేట్లుగా చేస్తూ ఉంది. అంటే మనందరిలో ఉండే బలహీనతే మాస్టర్ గారు చెప్తున్నారు. సాటి మానవాకృతిని అందరూ పూజించటం మనలోని అహంకారం సహించలేదు. అట్టి వివేకంతో ఒకసారి దాసగను ఆమెను ఎంతో, అట్టి అవివేకంతో దాసగుడు కూడా ఆమెను ఎంతో తీవ్రంగా విమర్శించాడట. తర్వాత అతడు సాయం దర్శించినప్పుడు ఆయన కీర్తన ద్వారా నువ్వు మాత్రం చేస్తున్నది ఏంటి అన్నారు. అది కూడా అలాంటిదే కదా, ఎన్నడూ ఎవరిని అలా విమర్శించవద్దు అని మందలించి ఆయికి నమస్కరించి చెంపలేసుకోమని, క్షమాపణ చెప్పమని ఆదేశించారు బాబా. అతడు అట్లానే చేశాడు. అందువలన అదే పని తను చేస్తుంటే ఏమనుకుంటాడు, నేను బాబాకి అందరిని ఉపయోగించినట్లుగా చేస్తున్నాను, గొప్పగా చేస్తున్నాను అనుకుంటా.
మనమైనా మనం ఏ పనిని మనం వ్యతిరేకిస్తూ ఉన్నామో లేదా గొప్పగా లేదని చెప్తున్నాం, అదే పని మనం చేస్తే ఆ పనిలో గొప్పతనం గురించే చెప్తాం. మనం కానప్పుడు మనం వేరే వాళ్ళు చేస్తూ ఉంటే మన అహంకారం సహించదు కాబట్టి మనం ఎప్పుడు కూడా దానిలో లోపాలు చూసి, ఇప్పుడు రాధాకృష్ణ ఈ గురించి తెలిసి కూడా ఆవిడ ఏం చేస్తుందో తెలిసి దాసగుడు అన్నాడు, కానీ బాబా కరెక్ట్గా అతన్ని సంస్కరించారు. నువ్వు మాత్రం కీర్తనల ద్వారా చేస్తున్నది ఏంటి అని నువ్వు వెళ్ళి ఆవిడకి నువ్వు చేసిన తప్పుకి ఆవిడకి క్షమాపణ చెప్పుకొని చెంపలేసుకొని ఆవిడ క్షమాపణ చెప్పుకోమన్నాను, నమస్కరించి చెంపలేసుకోమన్నాను. అందువల్ల తనలో అహంకారం తొలగిపోయిందని దాసగుడు కూడా సంతోషించాడు. అయితే సాయి సంకల్పం ఏంటో గాని ఆమె అంత శీఘ్రంగాను అందరి అభిమానాన్ని కోల్పోయింది. ఇప్పటి వరకు బూటీ లాంటి వాళ్ళు, కపాలిత లాంటి వాళ్ళు, ఎవరైనా సరే, రేగే పురందరే ఎవరైనా రానివ్వండి, ఆవిడెంతో గౌరవించేంత చేస్తూ ఉన్నవాళ్ళు, రాధాకృష్ణ అంటే అంత గొప్ప సాధకురాలుగా ఇంతమంది దగ్గర ఇంత చేస్తూ ఉన్న ఆవిడ, ఇంత మన్ననలు పొంది ప్రశంసలు పొందిన ఆవిడ ఒక్కసారిగా అంత త్వరగాను అంత శీఘ్రంగాను అందరి అభిమానాన్ని కోల్పోయింది. చివరికి సాయి కూడా ఆమె మసీదు పరిసరాలకు కానీ తాము నిత్యం వెళ్ళే ప్రదేశాలకు కానీ ఆమె వెళ్ళరాదని శాసించారు. ఎంత మార్పు వచ్చిందంటే కారణం ఏంటో మనకి తెలియదు. అయితే ప్రజలే కాకుండా బాబా కూడా ఏం చేశారట, చివరికి సాయి కూడా ఆమె మసీదు పరిసరాలకు కానీ తాము నిత్యము వెళ్ళే ప్రదేశాలకు కానీ ఆమె వెళ్ళరాదని శాసించారు. ఆమె చివరి రోజులు ఎంతో బాధాకరంగా గడిచాయి. ఒకరోజు ఆమె తన గదిలోనే అకస్మాత్తుగా మరణించింది. కొద్ది రోజుల తర్వాత కానీ ఆ సంగతి భక్తులు ఎవరూ గుర్తించలేదు. అంటే ఆవిడ చనిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. మరి ఆవిడ ఇంట్లో ఉండి సాధన చేసుకునేవారు, ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదు. చివరిలో అందరి దగ్గర అటువంటి అభిమానాన్ని కోల్పోయింది. దానివల్ల ఆవిడ చివరి రోజులు ఎంతో బాధాకరంగా గడిచాయి అంటున్నారు. ఒకరోజు ఆమె తన గదిలోనే అకస్మాత్తుగా మరణించింది. కొద్ది రోజుల తర్వాత కానీ ఆ సంగతి భక్తులు ఎవరూ గుర్తించలేదు. కొందరు అభిమానులు ఆమె దేహాన్ని షిరిడీలోనే సమాధి చేయాలని అడిగితే బాబా కోపంతో సుతరాము ఒప్పుకోలేదు. అంటే ఆవిడ అభిమానించాడు కొంతమంది కదా, ఆవిడని బాబా షిరిడీలోనే ఆవిడ సమాధి చేద్దామంటే బాబా ఒప్పుకోలేదట. కొందరు మహర్ల చేత ఆమె దేహాన్ని కోపర్గాంలోని ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్షకు పంపారు. అటు తర్వాత ఆమె దేహాన్ని కోపర్గాంలోనే గోదావరి ఒడ్డున దహనం చేశారు. షిరిడీలో కాకుండా కోపర్గాంలో గోదావరి ఒడ్డున దహనం చేశారు. భక్తులందరూ ఆమెనంతగా కీర్తించడం ఆధ్యాత్మికంగా ఆమెకంత శ్రేయస్కరం కాదని తలచి సాయి అలా జరగనిచ్చారేమోనని తలచవచ్చు. ఎందుకు ఏంటి అనేది మనకు తెలియదు. అయితే చూడండి, మరి ఎంతగా బాబా దగ్గర కూడా ఆవిడ ఆయన ఇచ్చే ప్రసాదంతో జీవితాన్ని గడుపుతూ, బాబా ఇచ్చే ఆ రొట్టె ముక్కతోటి వాటితోటే ఇంకా వేరే ఇది లేకుండా అంత సాధన చేస్తూ అంత సేవ చేసిన అట్నుంచి ఆవిడ ఒక్కసారిగా మరి ఎందుకు డౌన్ఫాల్ వచ్చిందనేది, ఎందుకు త్వరగా ప్రజల్లో ఇది కోల్పోయిందనేది ఇది మనకి తెలియని విషయం. అయితే మనం ఏం తలచవచ్చు అని అంటున్నారంటే, అయితే ఆవిడ సమాధి కూడా షిరిడీలో ఉంచడానికి కాకుండా కోపర్గాంలోని గోదావరి ఒడ్డును దహనం చేశారట. అయితే భక్తులు ఆమెను అంతగా కీర్తించడం ఆధ్యాత్మికంగా ఆమెకంత శ్రేయస్కరం కాదని తలచి సాయి అలా జరగనిచ్చారేమోనని తలచవచ్చు. అయితేనేమి ఆమె రూపొందించిన షిరిడీ సంస్థానం, ఆమె ప్రారంభించిన ఆరతులు, ఉత్సవాలు నేటికి షిరిడీలోను దేశమంతటా కూడా మనను సన్మార్గానికి ఆహ్వానిస్తున్నాయి అంటున్నారు. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆవిడకి ఎందుకు అలా, ఆవిడ చేసిన మంచి పనులు వాడి గురించి ఆలోచించారు. మన క్యూరియాసిటీ ఎంత అయిందంటే ఏమై ఉంటుంది, ఎందుకు అలా జరిగింది అంటే ఆయనకంటే మనం ఏదో ప్రేమమయులమైనట్టు, ఆయనకంటే కరుణామయులు బాగా పట్టించుకోలేదు. ఎందుకని 2 రోజుల వరకు ఆవిడ చనిపోతే కూడా తెలియలేదా అని మనం లాంటి వాళ్ళు మనం ఆలోచిస్తాం సహజంగా. కానీ మనం బాబా కంటే ప్రేమమూర్తులం, కరుణామూర్తులం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆవిడ చేసిన విషయాలు, మంచి విషయాలు, ఆవిడ ప్రారంభించిన ఆరతులు, ఆవిడ రూపొందించిన షిరిడీ సంస్థానం, అట్లాగే ఉత్సవాలు నేటి షిరిడీలోను దేశమంతటా కూడా మనను సన్మార్గానికి ఆహ్వానిస్తున్నాయి అంటున్నారు. గమ్మత్ ఏంటంటే మనకి మాణిక్య ప్రభువు దగ్గరేమో వెంకమ్మకి
ఆధ్యాత్మికంగా ఎంత గొప్ప స్థితికో వెళ్ళింది. వెళ్ళి ఆవిడికి మందిరాలు అన్నీ అవే నిర్మించబడేంతగా. ప్రభు కూడా అదే మాట అన్నారు, ఆవిడకి అటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉంటే మందిరాలు ఏర్పడతాయి, మీరు వాటి గురించి ప్రయత్నం ఏం చేయక్కర్లేదు అని. అది శ్రీ రాధాకృష్ణ ఆయి గురించి. శ్రీమతి బిక్కుబాయి. ఎందరో భక్తులు వచ్చి షిరిడీలో స్థిరపడి జీవిత శేషమంతా సాయి సేవలో గడిపిన వివరం సాయి చరిత్ర గ్రంథాల్లో చూస్తాం. కానీ అలా చేసిన భక్తురాళ్ళు ఎక్కువ మంది గురించి మనకు తెలియదు. మామూలుగా భక్తుల గురించి తెలుసు కానీ ఎక్కువగా భక్తురాళ్ళ గురించి అయితే ఎక్కువ తెలియదు అంటున్నారు మాస్టర్ గారు. కానీ అలా చేసిన భక్తురాలు రాధాకృష్ణ ఆయి ఒక్కతేననుకుంటాం. అంటే ఎక్కువగా బాబా దగ్గర ఉండి, ఇప్పుడు శ్రీమతి కపార్దే ఉందంటే ఆవిడ వస్తూ ఉంది, మధ్య మధ్యలో వెళ్తూ ఉంది. అలాగే కాకా దీక్షిత్ భార్య కూడా ఆయన్ని ఏకాంతంగా పెట్టి సాధన చేస్తున్నప్పుడు వచ్చి కలవాలనుకుని వచ్చింది. అట్లా మళ్ళీ కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయింది. ఇట్లా వీళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉన్నారు కానీ ఎక్కువ కాలం ఉన్నట్లుగా మనకి ఎవరు తెలియదు. ఈవిడ మాత్రం షిరిడీలో స్థిరపడి మళ్ళీ అక్కడే మరణించింది. అందుకని రాధాకృష్ణ ఆయి ఎక్కువగా చేసిందేమో మనకి అని అనుకుంటూ ఉన్నాం. ఎక్కువగా ఆ గురించే తెలుసు. అలా చేసిన భక్తులు రాధాకృష్ణ ఆయి ఒక్కతేని అనుకుంటాం. నిజానికి మరీ 1-2 స్త్రీలు కూడా ఉన్నారు. కాకుంటే సాయి సన్నిధిని గొప్ప సంస్థానంగా రూపొందేలా చేసిన రాధాకృష్ణ ఆయి పేరే భక్తులకు ఎక్కువగా పరిచయం అవడంలో ఆశ్చర్యం లేదు. అంటే ఆవిడ సంస్థానంగా ఏర్పడటానికి అట్లా ఆవిడ అంత కృషి చేసింది బాబా దగ్గర, కనుక ఎక్కువ మందికి ఆవిడ గురించి తెలుసు. శ్రీ సాయి సేవలో జీవిత శేషం గడిపిన స్త్రీలలో శ్రీమతి బిక్కుబాయి, శ్రీమతి కాశీబాయి కూడా ఉన్నారు. శ్రీమతి బిక్కుబాయి స్వతహాగా అహ్మద్ నగర్కు చెందినది. రాధాకృష్ణ ఆయి కూడా ఆ ఊళ్ళో ఉంటూ ఉండగానే సాయి భక్తురాలైంది. ఆమె అప్పుడప్పుడు శ్రీ సాయి గురించి తన స్నేహితురాలైన బిక్కుబాయితో చెప్తూ ఉండేది. అంటే రాధాకృష్ణ ఆయి చెప్పడం వల్ల ఈ బిక్కుబాయికి తెలిసింది. బాలవితంతువైన ఆయి తన జీవిత శేషమంతా సాయి సన్నిధిలో సాయి సేవలో గడపాలనుకుంటున్నానని బిక్కుబాయితో చెప్తూ ఉండేది. బిక్కుబాయికి ఒక సైనికోద్యోగునితో సంగమనేరులో వివాహమైంది. ఆమె భర్త షిరిడీకి చెందిన బయ్యాజీ పాటిల్ కోతే. అతడు ఉద్యోగరీత్యా సంగమనేరులో ఉండేవాడు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే దురదృష్టవశాత్తు ఆమె భర్త మరణించాడు. అంతకు కొద్ది ముందే రాధాకృష్ణ ఆయి షిరిడీలో స్థిరపడింది. ఈవిడికి కూడా కొద్ది కాలానికి భర్త మరణించాడు. అంతకుముందే తన మిత్రులైన రాధాకృష్ణ ఇక్కడ స్థిరపడింది కనుక ఆ రోజుల్లో పంజర్గావ్ నుండి గంగగిరి బాబా వచ్చి షిరిడీలో వాడా వద్ద చింతచెట్టు క్రింద నామ సప్తాహం చేస్తూ ఉన్నారు. గంగగిరి బాబా అక్కడ నామ సప్తాహం చేసేవారని మనం లీలామృతంలో చదువుకున్నాం. దానికి నిత్యము ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉండేవారు ఈ గంగగిరి బాబా చేసే నామ సప్తాహాలు. అలానే సంగమనేరు నుండి కూడా ఒక భక్త బృందం షిరిడీ చేరి ఆ సప్తాహంలో పాల్గొన్నది. ఆ బృందం వారు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ద్వారా రాధాకృష్ణ అయి ఒక బాబా పటము, కొంచెం బాబా ప్రసాదము బిక్కుబాయికి పంపుతూ ఆమెను కూడా షిరిడీ వచ్చి బాబాని దర్శించి కొద్ది రోజులు నుండి బాబా సేవ చేసుకోమని కబురు పంపింది. అంటే మొదటిసారిగా ఆవిడ బాబా రావడానికి బాబా దగ్గరికి ఈవిడ ఆ నామ సప్తాహానికి వచ్చిన వాళ్ళతోటి బాబా పటము అవన్నీ ఆవిడికి పంపించి ఆవిడ షిరిడీ వచ్చి బాబాని దర్శించి కొన్నాళ్ళు బాబాని సేవ చేసుకోమని చెప్పి బిక్కుబాయికి ఆవిడ విషయాన్ని తెలపమని వాళ్ళ చేత పంపించింది అనమాట. బిక్కుబాయి షిరిడీ వచ్చి కొద్ది రోజులుండి మరలా అహ్మద్ నగర్ వెళ్ళిపోయింది. అలా ఆమె అప్పుడప్పుడు వచ్చి బాబాని దర్శిస్తూ ఉండేది. ఇది ఆమెకు సాధ్యం కావడానికి ఆమెకు ఒక సౌలభ్యం కూడా ఉన్నది. సైనికోద్యోగి భార్య పితంతవుగా ఆమె ప్రతి నెల సంగమనేరు నుండి అహ్మద్ నగర్ వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సి ఉన్నది. అంటే ఆమెకు రావాల్సిన పెన్షన్ కూడా ఉందన్నమాట. అంటే ఆవిడ భర్త సైనికోద్యోగి కాబట్టి మరణించాడు. అందుకని వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఈ పెన్షన్ కోసం ఆవిడ అక్కడికి వెళ్ళవలసి వచ్చేది. సంగమనేరుకి అహ్మద్ నగర్ నుంచి సంగమనేరుకి రావాల్సి వచ్చేదట. అందుకని అట్లన్నా వచ్చి ఇట్లా బాబాని దర్శించుకోవడానికి, అందువల్ల అహ్మద్ నగర్ వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సి వచ్చేది. అందుకోసం బయలుదేరినప్పుడల్లా కోపర్గాంలో గోదావరి స్నానం చేసి షిరిడీ వచ్చి సాయిని దర్శించి కొన్నేసి రోజులు అక్కడి నుండి వెళుతూ ఉండేది. మొదటిసారి ఆమె షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆమెను నీవు ఆయి ఇంట్లో ఉండి నిర్విరామంగా సేవ చేస్తూ ఉండు అని ఆదేశించారు. ఆవిడ అదృష్టం.
బాబా చేత చెప్పించుకుని చక్కగా నువ్వు ఆ ఇంట్లో ఉండి దివ్యనామంగా సేవ చేస్తూ ఉండు అని ఆదేశించారట. ఆ ప్రకారమే ఆమె ఎప్పుడు షిరిడి వచ్చినా ఆ ఇంట్లోనే బస చేస్తూ ఉండేది. అలా ఇద్దరికి ఎంతో ఆత్మీయత అనుబంధము ఏర్పడ్డాయి. దురదృష్టవశాత్తు 1916లో రాధాకృష్ణ అయి మరణించింది. ఆమె దేహాన్ని కోపర్గాంలో గోదావరిని దహనం చేసిన సంగతి గుర్తొచ్చి ఆ శోకంతో బిక్కుబాయి తెచ్చిన పూలమాల నైవేద్యము బాబా స్వీకరించలేదు. మనం చెప్పుకుంటాం ఆవిడ అక్కడికి వచ్చి తన మిత్రురాల గురించి బాబా పట్టించుకోలేదని ఒక్కసారిగా ఆవిడికి దుఃఖం పెళ్ళిపుకి ఆ తర్వాత శోకంతో బాబా దగ్గరికి వచ్చి మెడలో వేయబోతే 3 ముక్కలే కింద పడింది. బాబా స్వీకరించలేదు. అటు తర్వాత ఆమె కొంతకాలం షిరిడీలో ఉండిపోయింది. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం ఆమెకు ఒక పాత్ర నిండుగా భోజనం ఇస్తే ఆమె దానిని తీసుకుపోయి తినేది. ఆవిడకి ఒక రొట్టె ఇచ్చారు, ఈవిడికి మాత్రం పాత్ర నిండుగా భోజనం ఇచ్చేవారట. అది శ్రీమతి బిక్కుబాయి గురించి. కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ. శ్రీ సాయి దర్బార్లో బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు నానాసాహెబ్ చందోర్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, కాకా మహాజని, జగేశ్వర్ భీష్మ వంటి వారు ఎందరో ఉండేవారు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే వచ్చేవాళ్ళంతా అమాయకులు, పిచ్చివాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చారేమో అని కాదు. ఎంతో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, ఈ వేదపట్నం చేసిన వాళ్ళు, పండితులు, వీళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అట్లా సాయి దర్బార్ ఎందుకంటే వచ్చిన వాళ్ళు మొదట్లో అనుకునేవారు మనం ఏమైనా మోసపోతున్నామా ఇక్కడ అనుకునేవాళ్ళు ఎక్కువ ఆయన బాబాని చూసి. అంత తేలిక దొరకడు కదా బాబా. అట్లా బాబా దర్బార్లో బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు, నానాసాహెబ్ చందోర్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, కాకా మహాజని, రిటైర్డ్ జడ్జిలు, మరి సాటైన్ తీసుకున్న వీళ్ళందరూ తీసుకున్న అందరూ ధూమాలు, వీళ్ళందరూ బాగా విద్యావంతులు. అట్లాగే జగేశ్వర్ భీష్మ వంటి వారు ఎందరో ఉండేవారు. వీరిలో శ్రీ కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ కూడా ఒకరు. ఇతడు నాగ్పూర్ జిల్లాలోని బోరి గ్రామస్తుడు. 1854లో జన్మించి ఎక్కువ కాలం నాగ్పూర్లోనే ఉన్నాడు. కొంతకాలం స్కూల్ అకౌంటెంట్ శాఖలో పనిచేస్తూ 1910లో మన దేశ స్వరాజ్యం కోసం గాంధీ గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత కొంతకాలం వ్యవసాయం చేశాడు. చూడండి, అంత గొప్పగా చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు, తర్వాత స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొంతకాలం వ్యవసాయం చేసేవాడు. అతని భార్య మరణించడంతో అతని హృదయం ఎంతో వికలమైపోయింది. కొంతకాలానికి అంటే 1908 శ్రావణ మాసంలో ఒక రోజు ఇతనికి ఒక వింతైన స్వప్నం వచ్చింది. త్రిపుండ్రాలు ధరించిన ఒక నల్లని సద్బ్రాహ్మణుడు కనిపించాడు. ఇతను బాగా హృదయం అంతా వికలమైపోయి అలాంటి ఉన్న స్థితిలో, అంటే భార్య మరణించడంతో, అప్పుడు 1908లో శ్రావణ మాసంలో ఒక చిత్రమైన వింతైన స్వప్నం వచ్చిందట. త్రిపుండ్రాలు ధరించిన ఒక నల్లని సద్బ్రాహ్మణుడు కనిపించాడు. అతని శరీరం నిండా శ్రీచందన వద్ద ఉన్నది. అతని పాదాల వద్ద ఎవరో పూజ చేసినట్లు పూలు ఉన్నాయి. అతడు భీష్మకు ఒక వార్తాపత్రిక చూపించాడు. దాని మీద సచ్చిదానంద అన్న పెద్ద అక్షరాలతో వ్రాసి ఉన్నది. భీష్ముడు అది చదవగానే మరొక్కసారి పేపర్ చూపి దానిపైన ఉన్నది చదవమన్నాడు. దాని మీద మంత్రవాసికావా, ఇందాక చూపిన జై సచ్చిదానంద అనే మంత్రం నేర్చుకో అని వ్రాసి ఉన్నది. స్వప్నంలో ఎవరో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు కనపడ్డాడట. త్రిపుండ్రాలు ధరించి ఉన్నాడు. వంటి నిండానేమో శ్రీచందనం వద్ద ఉంది. ఆయన పాదాల దగ్గర ఎవరో పూజ చేసినట్లుగా పూలు ఉన్నాయట. సరే, ఆయన ఏం చేశాడు, భీష్ముడికి ఒక వార్తాపత్రిక చూపించాడు. దాని మీద సచ్చిదానంద అన్న పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసినది. భీష్ముడు చదవగానే మరొకసారి చదువని అన్నారట. దానిపైన ఏమన్నది చదవమంటే దాని మీద మంత్రికా శిఖావా, ఇందాక చూపిన జై సచ్చిదానంద అనే మంత్రం నేర్చుకో అని వ్రాసి ఉన్నది. దాని అర్థమేమని అడిగే లోపలే ఆ వ్యక్తి కనిపించలేదు. స్వప్నం కదా. కొద్ది రోజుల తర్వాత గణపతి ఉపాసుడైన ఒక సాధువు బోరి గ్రామానికి వచ్చాడు. ఆయన భీష్మునికి వచ్చిన స్వప్నం గురించి విని అతనికి గురువు సచ్చిదానంద స్వరూపానికి మారుపేరు అనదగిన స్వామి అని, ఆయనే అలా స్వప్న దర్శనం ఇచ్చి వాసికవా అనే మంత్రం ఉపదేశించుండవచ్చని చెప్పాడు. సచ్చిదానంద ఆయన
ఈయనకి మంత్రం ఏమై ఉంటుంది అంటే వాసికావా. గురువు సచ్చిదానంద స్వరూపానికి మారు పేరని అని ఈయన ఈ గణపతి ఉపాసన చెప్పారట. మరి కొంతకాలం తర్వాత బాబా సాహెబ్ కపార్జీతో కలిసి శ్రీ సాయిబాబాను దర్శించాడు. అతను చూస్తున్న సాయి చిన్నగా నవ్వుతూ తమ చేతులు జోడించి జై సచ్చిదానంద అన్నారు. ఎట్లా గుర్తుంటాయో బాబాకి, ఎప్పుడెప్పుడు స్వప్నాలు ఇస్తారు, ఏ రూపాల్లోనే ఇస్తారు, ఎవరికి ఎంతమందికి మనం ఒకరికి చెప్పి రెండవతోటి మర్చిపోతాం. ఆయన ఎప్పుడో ఎవరికో స్వప్నంలో ఇచ్చింది కూడా, బాబా వీడికి ఏం పేరు పెట్టమంటారంటే అప్పుడే చెప్పాను కదా దౌలత్ పెట్టు అని. అద్భుతమైన మెమరీ అన్నమాట. బాబా వచ్చి అతన్ని చూస్తేనే చిన్నగా నవ్వుతూ తమ చేతులు జోడించి జై సచ్చిదానంద అన్నారట. ఆ మాట వినగానే భీష్ముడు మొదట నివ్వెరపోయాడు. తన స్వప్నంలో వచ్చిన విషయం అది కేవలం ఆయన ఆ గణపతి సాధకుడితోనే చెప్పుకున్నారు. ఇక్కడ రాగానే బాబా జై సచ్చిదానంద అనేసరికి అది నివ్వెరపోయాడు. మొదటిసారి బాబాను దర్శిస్తూ ఉన్నాడు. ఆనాడు తనకు స్వప్న దర్శనం ఇచ్చింది సాయిబాబానేమో అనుకున్నాడు. అనుకొని కానీ సాయి రూపం ముస్లిం వల్లే ఉంది. ఆయనకి ఎట్లా కనపడ్డాడు? నల్లని సద్బ్రాహ్మణులాగా త్రిపుండ్రాలు ధరించి ఒంటి నిండా శ్రీచందనం ఇట్లా ఉంది. కానీ సాయి రూపం ఏమో ముస్లిం వల్లే ఉన్నది. తనకు స్వప్న దర్శనం ఇచ్చిన సాధువు వైష్ణవుడు. ఆ భేదభావం వల్లనే అతను ఎప్పుడు సాయిబాబా వద్ద పాదతీర్థం తీసుకునేవాడు కాదు. అంటే ఈ సమస్య ఎంతో మందిని వెంటాడేటప్పుడు అనుభవం కలిగేంత వరకు వీళ్ళ ఆచారవంతులుగాను ఇలా కనపడేవారు. అందుకని ఇక్కడ బాబా దగ్గర కూడా అతనికి ఎట్లా అనిపించిందంటే తనకి స్వప్నదర్శనమేమో సాధువేమో వైష్ణవుడు. ఆ భేదభావం వల్లనే అతను ఎప్పుడూ కూడా బాబా యొక్క పాదతీర్థం తీసుకునేవాడు కాదు. సాయి పొగ పీల్చి అందించిన చిలుంగొట్టము, వారి పాదతీర్థము ఎందరో ఆచారవంతులైన బ్రాహ్మణులు కూడా తీసుకునేవారు. కానీ ఇతని భావం ఎరిగిన సాయి ఇతనికి మాత్రం చిలుమునిచ్చేవారు కాదు. అంటే ఇతనికి ఆ భేదభావం ఉంది మనసులో, అందుకని తీసుకోవట్లేదు. కనుక బాబా కూడా ఏం చేసేవారంటే ఇతనికి మాత్రం చిలుమునిచ్చేవారు కాదట. సాయి అహర్నిశలు కూర్చునే గోనుపట్ట కొన్నాళ్లకు చీకిపోతూ ఉండేది. భక్తులు అప్పుడు ఒక కొత్త పట్ట ఆయనకు ఆసనంగా వేసి పాతది తీసివేస్తూ ఉండేవారు. అంతటి మహారాజు ఎక్కడ కూర్చునేవారంటే గోనెపట్ట మీద, అది గోడకు ఆనుకోకుండా. అది చీకిపోయితే కొన్నాళ్ళకి భక్తులు మారుస్తూ ఉండేవారట. ఒకసారి సాయి కూర్చునే గోనెపట్ట పాతదే చినిగిపోయింది. ఒకరోజు బాబా లిండికి వెళ్ళిన సమయంలో చూసి ఒక భక్తుడు దానిని బయట పారేసి అందుకు బదులుగా కొత్త పట్టుపరుపు బాబాకు ఆసనంగా వేశాడు. అప్గ్రేడ్ చేశాడు ఒక్కసారి. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? కొత్త పట్ట వేసినా ఊరుకునేవాళ్ళేమో కానీ ఆ పట్టా తీసేసి పాత పట్ట తీసేసి బాబా దగ్గర ఏం చేశాడంటే పట్టుపరుపు వేశాడట. అందుకు బదులుగా కొత్త పట్టుపరుపు ఒకటి బాబాకు ఆసనంగా వేశాడు. ఆయన తిరిగి వచ్చి చూసుకొని ఎంతో అసంతృప్తి చెందారు. ఆయన ఆ పాత పట్టా కోసం వెతుక్కొని అది కనిపించకపోయేసరికి దాని గురించి అందరినీ విచారించారు. ఆయనకి ఎవరు ఏమీ చెప్పకపోయేసరికి ఆయన ఉగ్రులై ఆ పట్టుపరుపుని దినులో పారవేసి అందరినీ తిట్టిపోయినారంభించారు. పరుపుని తీసుకెళ్ళి దినులో వేశారట. బాబాకి ఇది చిరిగిపోయింది కదా ఇదని చెప్పి కొత్తది మారుద్దామని చెప్పి కొత్త పట్టా వేయకుండా పట్టుపరుపు వేస్తే ఆయన అందరినీ అడిగారట ఏమైంది అని. అంటే వెతికి అది కనపడకపోయేసరికి చూడండి సర్వజ్ఞుడు, ఆయనకి కావాలంటే తెలుసు. దానికి ఎందుకు వెళ్ళు లంకి బిందులు ఉన్నాయని చెప్పి ఆయనకి, లేకపోతే మసీదు తవ్వు అక్కడ నీకు దొరుకుతాయి నిధులు అని చెప్పిన బాబాకి ఈ పట్టా ఎగరబెట్టారని తెలియదా? కానీ అందరిని అడిగితే ఎవరు మాట్లాడలేదు. సరే ఏకంగా పట్టుపరుపుని తీసుకెళ్ళి దినిలో వేశారట. ఆయన ఉగ్రులై ఆ పట్టుపరుపును దినిలో పారవేసి అందరినీ తిట్టిపోయినారంభించారు. చివరికి భక్తులు ఆ పాత పట్ట వేసే వరకు ఆయన శాంతించలేదు. ఇటువంటి అనుభవం ఒకటి కృష్ణ జగేశ్వర్ భీష్మ ఇలా చెప్పారు. ఒకరోజు బాబా కూర్చుండే పాత గోనిపట్ట తీసివేసి కొత్త ఆసనం వేయమని నన్ను కోరారు. కానీ నేను అలా చేయలేదు. ఆరతి అయ్యాక భక్తులందరూ అక్కడ నుంచొని ఉండగా పాత ఆసనం తీసివేసి కొత్తది వేయమంటారా అని బాబాను సైగల ద్వారా అడిగాను. ఆయన అలానే చేయమని సైగలతోనే నాకు సూచించారు. ఆ విషయం నేను దాదాసాహెబ్ చెప్పగానే కపార్ దక్కి అతడు వెంటనే క్రొత్త పట్టా వేసి పాతది పారవేశాడు. అప్పుడు బాబా కొద్దిసేపు చిలిం త్రాగి
దాన్ని నాకు అందించి త్రాగమని ఆదేశించారు. మొదటేమో ఇవ్వటం మానేశారు బాబా, ఎందుకు ఇది తీసుకోవట్లేదని. కానీ ఆ రోజు ఇచ్చి దాన్ని త్రాగమని ఆదేశించారట. నేను పొగ పిలిచి మళ్ళీ సాయికి అందించాను. దాన్ని తీసుకుంటేనే ఆయన, మేము సర్వత్రా సంచరిస్తూ ఉన్నాం. బొంబాయి, పూణే, సతారా, నాగ్పూర్ మొదలగు నగరాలన్నీ రామమయాలే. తెలిసిందా మిత్రమా అన్నారు. అంటే ఇతని మనసులో ఉన్న భావం ఏంటి? బాబా ముస్లింగా కనపడుతూ ఉన్నారు. అందుకని ఈయనకి కనిపించేది ఆయనేమో గురువు వైష్ణవుడు. అందుకని బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, మళ్ళీ కొంతకాలం తర్వాత ఇతనికి అనుభవం ఇచ్చి, మేము సర్వత్రా సంచరిస్తూ ఉన్నాం. బొంబాయి, పూణే, సతారా, నాగ్పూర్ మొదలగు నగరాలన్నీ కూడా రామమయాలే. తెలిసిందా మిత్రమా అన్నారు. మళ్ళీ కొద్ది నిమిషాలుండి ఆయన అకస్మాత్తుగా, నీవేదైనా నాకు పెట్టకుండా ఎప్పుడు ఒక్కడివే తింటావు, కనీసం ఇప్పుడైనా 5 రెడ్లు ఇవ్వాలి. బాబా అప్పుడు దాకా ఉండి అకస్మాత్తుగా సడన్గా అన్నారట, నీవేదైనా సరే నాకు పెట్టకుండా ఎప్పుడు ఒక్కడివే తింటావు, కనీసం ఇప్పుడైనా 5 లడ్లు పెట్టు అన్నారు. అడిగిన విధానం కూడా చూడండి, గమ్మత్తుగా అడిగారు బాబా. ఈ మాటలు భీష్ముల్లో చిత్రమైన మార్పు కలిగించాయి. తనకు స్వప్నంలో దర్శనించిన వైష్ణవ గురువే సాయిబాబాని అతనికి బలంగా తోచింది. అప్పుడు దాకేమో ఆయన వేరు ఈయన వేరు అనుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బాబా ఈ మాట అన్నారో, ఇట్లా చిలిమి ఇచ్చారో, ఆ తర్వాత నుంచి అతనిలో చిత్రమైన మార్పు కలిగి తనకు స్వప్నంలో దర్శనం ఇచ్చిన వైష్ణవ గురువు సాయిబాబా అయిన అతనికి బలంగా తోచింది. వెంటనే అసటి సేవకులను బాబా పాదతీర్థం అడిగి తీసుకొని త్రాగి బాబా పాదాలకు ప్రణమిల్లాడు. సాయి 2 నిమిషాల పాటు అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. అంతటితో అతనికి ఒక దివ్యమైన పారవస్యం కలిగింది. అంటే మొదటిసారిగా అతనిలో మార్పు కలిగి బాబా అడిగి మరీ ఆ పాదతీర్థం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత బాబా పాదాలకు ప్రణమిల్లితే బాబా 2 నిమిషాల పాటు అతని తలపైన తమ చేయి పెట్టి ఆశీర్వదించారట. అంతటితో ఆయనకు ఒక దివ్యమైన పారవస్యం కలిగింది. తర్వాత భీష్ముడు వసతి గృహానికి చేరి షిరిడి గ్రామంలో తాను బాబాకు లడ్డు ఎవరి చేత చేయించాలా అని ఆలోచిస్తున్నాడు. బాబా అన్నారు కదా, ఎప్పుడు నువ్వు నాకు పెట్టకుండా తింటూ ఉన్నావు, ఈసారి 5 లడ్లు ఇవ్వని. సో ఇప్పుడు ఈ లడ్డూలు ఎవరి చేత చేయించాలా, షిరిడిలో ఎవరు బాగా చేస్తారా అని చెప్పి కనుక్కుంటూ ఉన్నాడట. కానీ సాయి తనను 5 లడ్లు ఎందుకు కోరారా అని ఆ రోజంతా ఆలోచిస్తూనే నిద్రపోయాడు. బాబా 5 లడ్లు ఎందుకు కోరారు నన్ను అని చెప్పి అర్థం కాక ఆలోచిస్తూ నిద్రపోయారు. తెల్లవారగానే అతని హృదయంలో అప్రయత్నంగా కవితాశక్తి పెళ్ళుపుకి పరవళ్ళు త్రొక్కింది. 2 వృత్తాలు వ్రాసిపెట్టి స్నానం చేసి మళ్ళీ సాయిని దర్శించాడు. అతను చూస్తేనే సాయి మళ్ళీ లడ్డూల గురించి అడిగాడు. వారి భావం పెరిగిన దీక్షిత్ నవ్వుతూ లడ్డూలు తయారవుతున్నాయని బదులు చెప్పాడు. అంటే ఇంకా మొత్తం అవ్వలేదు కదా, అందుకని బాబా అడిగితే ఆ లడ్డూలు తయారవుతున్నాయి బాబా అని చెప్పారట. అటు తర్వాత సాయి ఆ విషయం ఏమీ మాట్లాడలేదు. మరో రోజు కల్లా కృష్ణ జగేశ్వర్ భీష్మ 5 పాటలు వ్రాయడం పూర్తయింది. కానీ అటుపైన మరొక్క చరణం కూడా వ్రాయలేకపోయాడు. అతని టాలెంట్ అనుకోండి, ఇంకో 2-3 రాయగలిగారు, లేదా 10 రాయగలిగారు. బాబాయ్ అని అడిగారు, 5 లడ్లే అడిగారు. అతను ప్రేరణ 5కే ఇచ్చారు. ఆ 5 రాసి తీసుకొచ్చిన తర్వాత ఆ పైన మళ్ళీ అతనికి రాయడం కుదరలేదట. అటుపైన మరొక్క చరణం కూడా వ్రాయలేకపోయాడు. అతను మర్నాటి ఉదయమే వాటిని సాయి చేతిలో పెట్టారు. ఆ పాటలు పాడి తమకు వినిపించమని ఆదేశించి శ్రీ సాయి ఆ కాగితాలు అతని చేతిలో పెట్టారు. అతను పాడుతున్నప్పుడు సాయి మళ్ళీ అతని తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. వెంటనే అతని హృదయంలో మరలా స్ఫూర్తి కలిగి ఒక్కొక్క పాట ధారగా వ్రాసి ఆయనకు వినిపించసాగాడు. ఈ విధంగా శ్రీ సాయినాథ సగుణోపాసన అనే గ్రంథమంతా బాబా సమక్షంలో ఆయన ఆదేశంతో, ఆయన ప్రత్యేక ఆశీస్సులతో వ్రాయబడింది. దానిని దాదాసాహెబ్ కపార్తి తన స్వంత ఖర్చులతో చిన్న పుస్తకంగా ముద్రించాడు. 1923 తర్వాత నుండి శ్రీ సాయిబాబా సంస్థను దానిని మరలా ముద్రిస్తూ భక్తులకు అందిస్తూ ఉంది. అంటే బాబా ఆయనకి ప్రేరణ ఇచ్చి మళ్ళీ అట్లా రాయించుకున్నది సాయినాథ సగుణోపాసన అనేది. అట్లా భీష్మ 1912 నుండి తన సమయం ఎక్కువగా సాయిబాబా సన్నిధిలో గడిపేవాడు. అక్కడ జరిగే రామనవమి ఉత్సవంలో సాయి సమక్షంలో కీర్తన చేశాక అతను గొప్ప కీర్తనకారుడుగా పేరు పొందాడు. తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి నాగపూర్ జిల్లాలోని మొహాపా అనే గ్రామంలో నివసించాడు.
ఆ కాలంలోనే అతడు ఎన్నో భక్తిపరమైన రచనలు చేసి ఆగస్టు 8, 1935 ఆ గ్రామంలో చనిపోయాడు. అయితే శ్రీ సాయి గురించిన తన స్మృతులను భీష్మ ఇలా వ్రాశాడు. సాయిబాబా రాత్రి చావడిలో నిద్రించాక ఉదయమే మసీదుకి తిరిగి వచ్చేటప్పుడు చేతిలో సట్కా పట్టుకొని ఎవరిని ప్రత్యేకించి ఉద్దేశించకుండానే పరుషమైన మందలింపులు, ఘోరమైన తిట్లు కురిపిస్తూ ఉండేవారు. భక్తులకు అర్థమయ్యేది కాదు. ఎట్లా వచ్చేవారు బాబా అంటే, చావడిలో నిద్రించిన తర్వాత మళ్ళీ ఉదయం మసీదు తిరిగి వచ్చేవాడు. ఆ చావడి ఎదుర్కొన్న పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల బాబా ఏం చేసేవారు అంటే చేతిలో సట్కా పట్టుకొని ఎవరిని పర్టికులర్గా ఒక పేరు కానీ అట్లా ఉద్దేశించకుండానే పరుషమైన మందలింపులు, ఘోరమైన తిట్లు కురిపిస్తూ ఉండేవారట. కానీ వారికి దగ్గరగా ఉండి జాగ్రత్తగా వినేవారికి మాత్రమే వినిపించేటట్లు ఒకసారి పెద్దగా తిట్టాక మరొకసారి మందస్వరంతో అల్లా అచ్చాకరేగా అంటూ ఉండేవారు. పెద్దగా తిడుతూ ఉండేవారట, మళ్ళీ చిన్న స్వరంతో బాబాకి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే వినిపించేటట్లు అల్లా అచ్చాకరేగా అంటూ ఉండేవారట. ఇందువలన ఆయన ఒక్కొక్కప్పుడు కోపించినట్లు కనిపించినా నిజానికి ఆయన హృదయం ఎంతో ప్రేమపూరితమని గుర్తించగలిగాను. అది తెలియకపోతే ఏమనిపిస్తుంది? ఈయనేమో మనం మహాత్మ అనుకొని వచ్చాము, ఈయనేమో పొద్దున్న లేచినప్పటి నుంచి తిట్లు దండకో మొదలు పెట్టాడు అనుకుంటారు. కానీ ఆయన ప్రేమను గుర్తించాలంటే నిజంగా దగ్గరుండి గమనించి అది పొందగలగాలి. ఇక్కడ భీష్మ కూడా మొదట అలానే అనుకొని తర్వాత బాబా యొక్క ప్రేమ ఎంత గొప్పతో తెలుసుకున్నాడు. ఆయన హృదయం అంతా ప్రేమపూరితమైందని. ఈ విషయమే రామచంద్ర ఆత్మారాం తార్కాడు కూడా ఇలా వ్రాశాడు. సెప్టెంబర్ 6, 1910 నేను సాయిని దర్శించి ఎంతో ఆనందించాను. కానీ తరచుగా ఆయన కొందరిని పరుషంగా తిడతారని, ఒక్కొక్కప్పుడు కొట్టను కూడా కొడతారని విని ఆయన శిశులైన సత్పురుషులు కారేమోనన్న శంక నన్ను ఇంకా బాధిస్తూనే ఉన్నది. బాబాని దర్శించాను, దర్శనంతో సంతోషం చెందాను. కానీ ఆయన అప్పుడప్పుడు పరుషంగా తిడతారని, అవసరమైతే తిట్టినా కొట్టినా కూడా చేస్తుంటారు. మరి నిజంగా మహాత్ముడైతే ఈయనకి ఇవన్నీ ఎలా సాధ్యం, ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనిపించేదట. ఆయన ఎప్పుడైనా నా సమక్షంలో ఎవరినైనా పరోక్షంగా తిట్టినా లేక కొట్టినా తక్షణమే నేను షిరిడి విడిచి వెళ్ళిపోవాలని, ఇక ఎన్నడూ ఆయన దర్శనానికి రాకూడదని అనుకున్నాను. బాబా కనుక ఈసారి నా ముందు ఎవరైనా తిట్టినా కొట్టినా నేను మాత్రం ఇంకా రాను, ఇక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోతాను అనుకున్నాడట. ఆయన దర్శనానికి రాకూడదని అనుకున్నాను. చిత్రం, నేను ఎన్నిసార్లు ఆయన దర్శించినా నా సమక్షంలో ఆయన ఎప్పుడూ అలా చేయలేదు. నా భావాలు ఆయనకు తెలుసు. నాపై ఆయనకి ఎంత దయ్యో తలుచుకుంటే నా హృదయం ఉప్పొంగి ఆనంద బాష్పాలు కారుతాయి. అంటే నిజంగా ఇది కలగాల్సింది అదే. మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షనల్ మోడ్ నుంచి భక్తి మోడ్లోకి వెళ్తామో, ట్రాన్సాక్షనే మనకి ఫస్ట్ ఆ డిగ్రీ తీసుకెళ్తే ట్రాన్సాక్షన్. కానీ ఒకసారి చేశారు కదా, రెండోది కూడా చేస్తారు, మూడోది కూడా చేస్తారు, నాలుగోది కూడా చేయాలి, ఐదోది కూడా చేయాలి, 10 చేయాలి, 100 చేయాలి. మన కోరికలంతా అట్లానే ఉంటాయి. కానీ ఆయన యొక్క ప్రేమను గుర్తించి మన హృదయంలో సంతోషపడేట్లుగా మనం మారినంత వరకు, అంటే చేసిన వారి పట్ల అట్లాంటి ఆ ప్రేమ భావం కానీ అలాంటి భావం పొందినంత వరకు కూడా మనకి ఎలా ఉంటుంది? ఈ పని చేశారా బాబా, ఉన్నాడా లేదా? ఇలాంటి భావాలతో ఉన్నవాడు కూడా ఆయన ఏమంటున్నాడు, బాబాకి ఎంత ప్రేమో, నేనెక్కడ మళ్ళీ రానేమోనని ఆయన ఒక్కసారి కూడా మళ్ళీ అట్లా నా ముందు ఎవరిని తిట్టడం లేదు, కొట్టడం లేదు. నా భావాలు బాబాకు తెలుసు అని నా పైన ఆయనకి ఎంత దయో. తలుచుకుంటే నా హృదయం ఉప్పొంగి ఆనంద బాష్పాలు కారుతాయి అంటున్నాడు. భీష్ముడి అనుభవం వల్ల మనం తెలుసుకోవాల్సిన సూక్ష్మాలు కొన్ని అర్థమవుతాయి. ఏంటంటే, స్వప్నంలో మహాత్ముల దర్శనం అయితే అదెన్నటికీ వ్యర్థం కాదు. మనం ఏదో ఊహించుకున్నామండి అందుకని వచ్చింది ఆ దర్శనం, లేకపోతే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏదో మనం మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తే అవే మనసులోకి వచ్చినట్టుగా మనం వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాం, యాదృచ్ఛికంగా వచ్చిందా లేకపోతే ఇంకోటని మనం తెలియక మాట్లాడుకుంటూ ఉంటాం. మాస్టర్ గారు అంటున్నారు, స్వప్నంలో కనుక మహాత్ముల దర్శనం అయితే అదెన్నటికీ వ్యర్థం కాదు. అటువంటప్పుడు వారు చెప్పిన మాటలు నిగూఢమైన ఉపదేశాలు అవుతాయి. అవెన్నటికీ వ్యర్థం కావు. మంత్రయోగ సాంప్రదాయం ప్రకారం కూడా అట్టి భాగ్యవంతులకు వేరొక మంత్రోపదేశం పొందవలసిన అవసరం ఉండదు. స్వప్నంలో కనుక గురువు బోధిస్తారు. అది కృష్ణ జగేశ్వర్ భీష్మ. బాబా స్వయంగా అడిగి లడ్డూలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి, ఎప్పుడు ఒక్కడివే తింటావు నాకు పెట్టకుండా, ఈసారి మాత్రం ఇప్పుడైనా 5 లడ్డూలు ఇవ్వని చెప్పి
చెప్పిన తర్వాత అతనికి ప్రేరణ కలిగి ఆ 5 లడ్డూలు బాబాకి సమర్పించారు. అయితే వాటిని బాబా నీవే పాడి వినిపించమన్నారట. అట్లా తర్వాత మళ్ళీ ఆయన సమక్షంలోనే అటువంటి ప్రేరణ ఇచ్చి బాబా ఎన్నో పాటలు రాయించారు. అదే శ్రీ సాయినాథ శివనోపాసనగా తర్వాత దాసగను వీళ్ళు ప్రింట్ చేసి అందరికీ అందజేశారు. వచ్చే వారం సబత్ నేకర్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरु भरद्वाज महाराज की जय.